ఎంత స్టార్ హీరోయిన్కైనా సినీ కెరీర్లో ఒకసారి డౌన్ ఫాల్ స్టార్ట్ అయితే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవటం చాలా కష్టం. కానీ త్రిష విషయంలో సీన్ రివర్స్. 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కంటిన్యూ అవుతూ 40 ఏళ్ల వయసులో కూడా వరుస ప్రాజెక్టులతో కుర్ర హీరోయిన్స్కి సవాల్ విసురుతోంది. కెరీర్ పీక్స్లో ఉండగా బిజినెస్ మ్యాన్ వరుణ్తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ తర్వాత సినిమా ఛాన్సులు తగ్గాయి. లేడీ ఓరియంట్స్ చిత్రాలు చేస్తే బెడిసికొట్టాయి. ఇక త్రిష పనైపోయిందని అనుకున్నారు. కానీ 96తో సౌత్ క్వీన్ త్రిష సెకండ్ ఇన్నింగ్స్ బ్లాక్ బస్టర్గా స్టార్ట్ చేసింది. పొన్నియిన్ సెల్వన్లో కుందవల్లిగా 35+లో కూడా ఇంత అందంగా ఉందేంట్రా అనేలా మెప్పించింది. త్రిష కంబ్యాక్ వరుసగా తమిళంలో స్టార్ హీరోలతో వన్ టైం కాదు, బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తోంది. లియోలో ఇళయ దళపతి విజయ్తో కనిపించి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్లో ఓ పాటలో అతడితో కలిసి స్టెప్స్ వేసింది. వన్ ఆఫ్ ద హిట్ పేరుగా అజిత్ అండ్ త్రిష జంటకు క్రేజ్. ఈ క్రేజీ కాంపో విదాముయర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్తో రొమాన్స్ చేస్తోంది. ఇవే కాదు, తెలుగు, మలయాళ సినిమాలతో ఫుల్ బిజీ లైఫ్ లీడ్ చేస్తోంది ఈ భామ. స్టాలిన్ తర్వాత చిరంజీవితో విశ్వంభరలో యాక్ట్ చేస్తుంటే 6 ఏళ్ల గ్యాప్ తీసుకొని మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్తో, రామ్, టొవినో థామస్తో ఐడెంటిటీకి కమిట్ అయింది. 6 తర్వాత గ్యాప్ ఇచ్చి సూర్యతో మరో మూవీ డిస్కషన్లో ఉంది.